రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే ఇచ్చింది. 3 వారాల పాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది. రాయదుర్గంలో ఇటీవల ఎకరం 237 కోట్ల రికార్డు ధర పలికిన 6.29 ఎకరాల భూమిలో 5 ఎకరాలు తమవేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గతంలో తమకు అమ్మిన భూమిని తమకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించింది. వేలం ఆపాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్తో పాటు మొత్తం 3 వేరువేరు పిటిషన్లు వేసింది. వీటిపై విచారణ జరిపిన కోర్టు వేలంపై 3 వారాల స్టే విధించింది. రాయదుర్గం భూములకు సంబంధించి వేసినటువంటి వేలంపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎస్బీఐ వాదన ఏంటి? సునీల్, రాయదుర్గం భూముల వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. 3 వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 3 వారాలలోపు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా వాదనలు ప్రారంభమయ్యాయి. ఇక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఈ ల్యాండ్ కు సంబంధించి కావచ్చు, ఎస్బీఐకి దగ్గర నుంచి ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేసింది ఏంటన్న వివరాలకు సంబంధించి కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించి ఎస్బీఐ దగ్గర నుంచి ప్రభుత్వం ల్యాండ్ తీసుకునేందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత ఎస్బీఐ కూడా దానికి ఒప్పుకుంది. ఎస్బీఐకి మరో దగ్గర ల్యాండ్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయిన నేపథ్యంలో దానికి కూడా ఎస్బీఐ వర్గాలు అగ్రి అయినట్లుగా తన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా అంటే ప్రభుత్వం తరఫున ఇటు అదే ఎస్బీఐ సంబంధించిన న్యాయవాది కూడా వాదన వినిపించిన తర్వాత ఇక మరొక వైపు 237 కోట్లు ఎకరానికి చెల్లించి గౌరవ వెంచర్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక్కడ నిర్మాణం తర్వాత ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఏంటన్న వివరాలను కూడా ఇటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రంజిత్ కాంత్ రెడ్డి కూడా ఇటు హైకోర్టుకు వివరించారు. పూర్తి స్థాయిలో ఇరుపక్షాల వాదనలు ఉన్న తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి కూడా 3 వారాల పాటు స్టే ఇచ్చినట్టుగా చెప్పాల్సిన కాటికి పూర్తి స్థాయిలో ఒకవైపు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఎస్బీఐ ప్రభుత్వం ఈ భూములకు సంబంధించి వేలం వేసే సమయంలో తెలిపింది. అందుకు సంబంధించి కూడా ఓకే చెప్పారు. తర్వాత మరొక చోట వీరికి భూములు కేటాయించింది కూడా ఎస్బీఐ ఒప్పుకుంది. ప్రస్తుతం ఆ భూముల్లో కేవలం ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన 3 ఏటీఎంలు మాత్రమే ఉన్న వివరాలను కూడా హైకోర్టుకి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా వివరించారు. సో సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదన ఉన్న తర్వాత కూడా ఇటు న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి వేలంపాట సంబంధించి కూడా స్టే విధించినట్టుగా చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో 3 వారాల లోపు సంబంధించిన కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఓకే కిరణ్.